దేశవ్యాప్తంగా రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 7 అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, సంస్థాగతంగా పనిచేసిన నేతలకు ప్రాధాన్యత కల్పిస్తూ పెద్దల సభకు అభ్యర్థుల జాబితా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి బలమైన కోటాగా ఉన్న కర్ణాటక నుంచి 3 ప్రముఖ నేతలను పార్టీ బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేర్, మైనారిటీ వర్గానికి చెందిన ప్రముఖ నేత మన్సూర్ అలీఖాన్ కర్ణాటక నుంచి అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఇక మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు అవకాశం కల్పించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా మీనాక్షి నటరాజన్ గుర్తింపు పొందారు. మాల్వా ప్రాంతానికి చెందిన మీనాక్షి నటరాజన్కు అవకాశం కల్పించారు. ఇక రాజస్థాన్ నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు నీరజ్ డాంగీకి మరోసారి అవకాశం దక్కింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయనపై పార్టీ అధిష్టానం మరోసారి విశ్వాసం వ్యక్తం చేసింది. తమిళనాడు నుంచి కాంగ్రెస్ డేటా అండ్ అనలిటిక్స్ విభాగం చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తికి రాజ్యసభ టికెట్ కేటాయించారు. రాహుల్ గాంధీకి సన్నిహిత విధాన సలహాదారుడిగా ప్రవీణ్ చక్రవర్తికి గుర్తింపు ఉంది. ఇక జార్ఖండ్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి, కమ్యూనికేషన్స్ విభాగం సీనియర్ నేత ప్రణవ్ ఝాకు అవకాశం కల్పించారు. మీడియా నిర్వహణ, సంస్థాగత వ్యవహారాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం కల్పించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.